ఈ రోజు మన స్టూడియోకి ఒక టెడ్డీ వచ్చిందనమాట. Girls, put your shoes on. నేలతంటి దండాడదాన్ని కాదు బాబు, పిలవగానే నేను రాను బాబా. ఈ టెడ్డీ గెటప్ ని చూసి సినిమాల్లో అవకాశం ఇస్తారు అనేది నిజంగా మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాం మేడం. ఏ రకంగా ఇస్తారు? అది ఈ రకంగా ప్రయత్నం చేస్తే వస్తుంది అని అనుకోవడం మీ భ్రమ అని నేను అంటున్నాను. ఎట్లయినా ఖాళీగా ఉండని ఫోన్ ఓపెన్ చేస్తారు. అట్లా ఒక స్క్రోల్లో మా టెడ్డీ రీల్ వచ్చింది అనుకోండి మేడం, అక్కడ వాళ్ళ ఫేస్లో స్మైల్ వస్తుంది కదా మేడం. సో నువ్వు ఇప్పుడు బిగ్ బాస్కి ట్రై చేయాలనుకుంటున్నావు కాబట్టి అక్కడ డెఫినెట్గా ఈ గెటప్ అనేది ఉండదు. అక్కడ టెడ్డీగా చూసి ఎంటర్టైన్ అయిన జనాలందరూ కూడా నిన్ను ఒరిజినల్గా చూసి సపోర్ట్ చేయగలుగుతారా? అంటే మేడం మెయిన్ బిగ్ బాస్ అనేది ఏంటంటే మేడం, ఇన్ని రోజులు కష్టపడి మేము ఏనాడు ఫేస్బుల్ చేయలేదు మేడం. అంటే మనం చేసే బాగా బాధ పెట్టిన విషయం ఏంటి? పిల్లలు వెనకాల నుంచి కొడుతుంటారు, కొట్టినప్పుడు ఈ తలంతా అదురుతుంది, మళ్ళీ వెనకాల నుంచి గుంజుతుంటారు. ఓకే, సో మీ హస్బెండ్ ఇలా గెటప్ వేసుకొని అంటే పని ఏం లేకుండా దీన్ని లైఫ్గా చూస్ చేసుకొని జనాలందరికీ సేవ చేస్తూ ఉన్నారు కదా. వర్క్ వెళ్తే బాగుంటది కదా, ఇంట్లో ఇబ్బంది అవుతుంది అని చెప్పాను. ఆహా కాదు, టెడ్డీలో ఉన్నప్పుడు ఓన్లీ వర్క్ మేడం, టెడ్డీ తీసేసిన తర్వాత ఆడుకోవడం అనేది అది వేరే ఉంటుంది. ముగ్గురు ఇక పెళ్ళిళ్ళు కావాలనుకుంటున్నారా మీకు? పెళ్ళి ఆ టాపిక్ వచ్చేసరికి ఆటోమేటిక్ ఎవరో అయింది మేడం. ఎవరో ఒకరు ఎవరైనా ఓకే కదా. మంచిగా అయితే ఓకే మేడం. ఎట్లా బోర్డు వేసుకొని తిరుగుతారా? పేరెంట్స్ చూస్తారు కదా, పేరెంట్స్ కైనా సరే వీళ్ళు బోర్డు వేసుకొని తిరుగుతారా? అది ట్రావెలింగ్ బట్టి ఉంటుంది. డ్రమ్ములలో పెడుతుంటా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ యాంకర్ మధు. ఈరోజు మన స్టూడియోకి ఒక టెడ్డీ వచ్చిందనమాట. ఎంతో మందికి సహాయం చేస్తూ ప్రజలందరినీ నవ్విస్తూ ఈరోజు తన ఒక ధ్యేయంతో ఈరోజు మన స్టూడియోకి రావడం జరిగింది. తనకంటూ ఒక కోరిక ఉంది, బిగ్ బాస్లోకి ఎంటర్ అవ్వాలి అని చెప్పేసి. సో ఆ లక్ష్యం కోసం ఈరోజు మనని అప్రోచ్ అవ్వడం జరిగింది. తన ఫ్యామిలీతో పాటు ఈరోజు మనతో ఉన్నారనమాట. ఒకసారి మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం, అలాగే టెడ్డీతో కూడా మాట్లాడి కొంచెం అందరం నవ్వేసుకుందాం. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. హాయ్ టెడ్డీ. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం అండి. బాగున్నారా? మీ తలకాయ ఇంత ఉంది, మా కెమెరాలో స్పేస్ ఎక్కువ అదే తీసుకునేలా ఉంది. ఓకే, సో పవన్, టెడ్డీ, వంశీ, రైట్? సో ఎలా ఉన్నారు ముగ్గురు? హ్యాపీ? ఎక్కడి నుండి? ఖమ్మం నుంచి మేడం. ముగ్గురు ఖమ్మం ప్రాపర్? అక్కడే పుట్టింది, పెరిగింది, చదివింది అంతా అక్కడేనా? అంటే మాది వచ్చేసి సదాశివపురం గ్రామం, నేలకొండపల్లి మండలం మేడం. ఓకే. అమ్మ నాన్న ఇద్దరుగా వర్క్ విషయం అని చెప్పేసి ఒక 20 years ముందు ఖమ్మం వచ్చేసి, ఓకే. సో ఇక్కడ ఖమ్మంలోనే ఇప్పుడు ఉన్నాం. ఓకే, అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? నాన్న ట్రాక్టర్ డ్రైవరు, మమ్మీ చదిరానికి వెళ్తుంటారు. ఓకే, ఇద్దరు కూడా పనులు చేస్తారు. సిబ్లింగ్స్ ఉన్నారా? ఇద్దరు మ్యారేజ్ కూడా సిస్టర్, బ్రదర్సా? ముగ్గురు బ్రదర్సే. ఓకే, టెడ్డీ మరి నీ సంగతి? మాది ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రామనజవరం అనే గ్రామం మేడం మాది. ఓకే. మా అమ్మ వాళ్ళు కూడా చిన్నప్పుడు పని కోసం చెప్పి ఖమ్మం వచ్చారు మేడం. అక్కడే సెటిల్ అయిపోయాము. ఓకే. నాకు 2 సిస్టర్స్ మేడం. మ్యారేజ్ అయిపోయింది. నాకు కూడా మ్యారేజ్ అయిపోయింది మేడం. నీకు కూడా మ్యారేజ్ అయిపోయింది. పిల్లలు ఉన్నారా టెడ్డీ? పిల్లలు పాప మేడం. పాప కూడా. సో పాపని డైలీ ఇలానే నవ్విస్తూ ఉంటారా? తప్పు, అలానే చేస్తాను. ఓకే, మీరు? నా పేరు ఖమ్మంపాటి వంశీ కుమార్ మేడం. మాది వచ్చేసి వైరా మండలం కొన్నిపురం గ్రామం మేడం. ఓకే. మేము పుట్టినప్పుడే మా పేరెంట్స్ సిటీకి వచ్చారు మేడం. ఖమ్మం వచ్చేసి అక్కడే చిన్న చిన్న పని చేసుకుంటూ ఇప్పుడు ఒక సొంత ఇల్లు అనే దాని దగ్గరికి వచ్చారు మేడం. ఓకే, అక్క, తమ్ముడు, చెల్లి అలా? తమ్ముడు మేడం. నేను తమ్ముడు. ఓకే, ఏం చదువుకున్నారు ముగ్గురు? నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. నాది ఇంటర్ మేడం. ఇంటర్. మీరు? బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయింది. ముగ్గురు అంటే మీ ముగ్గురు బ్రదర్సా, ఫ్రెండ్సా, లేకపోతే రిలేటివ్సా ఏంటి? ఎలా పరిచయం మీ ముగ్గురికి? ఫ్రెండ్సే మేడం. అంటే మా క్లాస్మేట్ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు. క్లాస్మేట్ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు. వీళ్ళ క్లాస్మేట్ వాళ్ళ తమ్ముడు. అదే అదే సేమ్ డౌట్ వచ్చిందా? క్లాస్మేట్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు అంటే నాకు అర్థం కాలేదు. క్లాస్మేట్ వాళ్ళ తమ్ముడు. ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్.
ఓకే, వాళ్ళందరినీ కార్నర్ చేసి మీ ముగ్గురు ఒక్కటయ్యారా? ఎలా ఇది అంటే ఓకే మీరు చదువుకున్నారు, మంచిగానే ఉద్యోగం చేసుకోవాలి, సెటిల్ అవ్వాలి, లేదంటే ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలి అని లైఫ్లో గోల్స్ అంబిషన్స్ అంటే డిఫరెంట్గా ఇప్పుడు చూస్ చేసుకుంటున్న టైంలో ఇలా టెడ్డీ గెటప్ వేయాలి, ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేయాలి, ఈ ఐడియా ఎవరిది, ఎలా వచ్చింది, దాని తర్వాతే మీ పరిచయమా? అంటే ఫస్ట్ పరిచయం ఉంది మేడం. పరిచయం ఉంది, తర్వాతకి అన్నయ్య ఇట్లా ఈ ఐడియా అనేది తనదే మేడం. ఓకే, టెడ్డీదే. ఓకే టెడ్డీ, మరి నువ్వే చెప్పాలి, ఈ ఐడియా నీకు ఎందుకు వచ్చింది, ఇలా ఎందుకు జనాలందరినీ ఎంటర్టైన్ చేయాలనుకున్నారు, ఏంటి? అంటే మేడం నన్ను చాలా మంది నాకు యాక్టింగ్ అంటే ఇష్టం మేడం బాగా. ఓకే. అయితే మనకి వచ్చిన దానికన్నా ఎలాగో కొద్ది చేసుకున్నాను మేడం యాక్టింగ్ అనేది. కానీ చాలా మంది నీకు రాదు, నీకు ఎందుకు అవసరం అని చెప్పి చాలా మంది నన్ను అలా అనటం జరిగింది మేడం. ఓకే. వాళ్ళందరికీ నేను ఏదో ఒక రోజు సాధించి చూపించాలి, ఏదో ఒకటి. అంటే నాతో యాక్టింగ్ రాకపోయినా ఒక బొమ్మకు ప్రాణం పోసైనా నేను రూపాన్ని సాధించగలుగుతా, ఏదైనా ఒక ప్రాణం పోయగలుగుతా. అట్లా నా టాలెంట్ నిరూపించుకోవాలని చెప్పి ఈ రూపాన్ని ఎంచుకున్నా మేడం. బట్ టెడ్డీ గెటప్ వల్ల ఏమంటారు నీకున్న టాలెంట్ అనేది జనాలకు అర్థమవుతుంది అనేది ఎలా అనుకుంటున్నావు? ఇప్పుడు టెడ్డీ గెటప్ వేసినప్పుడు ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యేది, ఎంజాయ్ చేసేది పిల్లలు, అవునా? సో అంటే ఆ గెటప్ కంప్లీట్ డిఫరెంట్, దాంతో ఎంటర్టైన్మెంట్ చేయడం అనేది డిఫరెంట్, నీ యాక్టింగ్ స్కిల్స్ని జనాలకి చూపించి దాని నుండి ఎంటర్టైన్మెంట్ చేయడం అనేది కంప్లీట్ డిఫరెంట్. సో దీన్ని చూస్ చేసుకొని జనాల్లో నీ యాక్టింగ్ని చూపించాలి అనుకుంటే అది కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ కదా. సో ఇలా ఎందుకు చూస్ చేసుకోవడం మరి? అంటే ఒక మనిషి తలుచుకుంటే ఏదైనా సాధిస్తాడు అనేది చూపిద్దామని మేడం. ఓకే. ఒక మనిషి ఒక అందంగా ఉంటేనే ఏదో అంత హై లెవెల్ ఉంటేనే సినిమాలో తీసుకుంటాను కాదుగా మేడం. ఒక అంటే మన టాలెంట్ చూపించుకోవాలంటే ఎలాగైనా చూపించుకోవచ్చు. దాన్ని నిరూపించడం కోసం ఈ బొమ్మకి ప్రాణం పోసి ఖమ్మం టెడ్డీ అని పెట్టాను మేడం. ఓకే. సో బొమ్మకి ప్రాణం పోసారు, ఖమ్మం టెడ్డీ అని పెట్టారు. మీకు ఇప్పుడు దీని నుండి ఫ్యూచర్లో ఒక అవకాశం వచ్చింది అనుకుందాం. ఈ అవకాశం అనేది అక్కడ మీ ఫేస్ని రివీల్ చేయాల్సిందేగా. అక్కడ మళ్ళీ కూడా మీరు ఇంత ఈరోజు లక్షల ఫాలోవర్స్ మీకున్నా ఏం చూసినా కూడా రేపు పొద్దున మళ్ళీ మీ యాక్టింగ్ స్కిల్స్ అక్కడ చూపించాల్సిందే. అక్కడ మీరు సరిగ్గా చేయకపోతే డెఫినెట్గా రిజెక్ట్ చేస్తారు. సో దీన్ని చూస్ చేసుకోవడం వల్ల అంటే ఇలా చేయడం వల్ల యాక్టింగ్లో నేను సెటిల్ అవుతాను అని అనుకోవడం కష్టం అనిపిస్తుంది, ఎందుకో ఫూలిష్నెస్ అనిపిస్తుంది నాకు. అయితే ఇక్కడ ఒకటి మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్ మేడం. ఇక్కడ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి విషయం మేడం స్టేజ్ ఫియర్. ఓకే. జనాల ముందుకు వెళ్ళి మామూలుగా యాక్టింగ్ చేయమంటే చేయలేడు, కానీ వేసుకున్న తర్వాత ఆ షైనెస్ అంతా పోయి ఒక ధైర్యం వచ్చింది, నేను అనే వాడిని నేను అలా చేయగలని ధైర్యం వచ్చింది ముసుగులో కాబట్టి. ఆ ముసుగులో కాబట్టి అక్కడికి వస్తాం ధైర్యం వచ్చింది. సో కొంచెం స్టేజ్ ఫియర్ అనేది తగ్గిపోయింది. మేము కొన్ని స్టేజెస్ మీద డాన్స్ చేసాం, స్టేజ్ ఫియర్ అక్కడ కూడా వెళ్ళిపోయింది మేడం. కొన్ని రీల్స్ నార్మల్ టెడ్డీలో చేస్తా ఉంటాం మేడం, అక్కడ కూడా స్టేజ్ ఫియర్ కెమెరా ఫియర్ వెళ్ళిపోయింది. రీసెంట్ గా ఒక నాటకం చేశాం మేడం. సో అందులో కూడా మేము ఇద్దరం ఉంటాం మేడం. సో మాకు కూడా స్టేజ్ ఫియర్ మొత్తం పోయింది మేడం. కాబట్టి మేము ధైర్యంగా ఉంటాం కదా మేడం, అక్కడ ఉన్నప్పుడు కూడా దీని వెనక మేము ఉంటాం కదా మేడం. సో మేమే దీనికి ధైర్యం, కాబట్టి ఎక్కడికి వెళ్ళినా చేయగలడు, ఇప్పుడైతే చేయగలడు. అంతకుముందు ఉన్నంత ఎంత దూరం వరకు లాక్కెళ్ళగలరు అలా మేడం? ఎంత దూరం వరకు మేము ఉన్నాము అనే ధైర్యం కానీ లేదంటే ఎక్కడైనా కూడా ఇప్పుడు ముగ్గురు ట్రై చేస్తున్నారు, ముగ్గురు ఒక కుటుంబంగా ఈరోజు మీరుండి తనని ముందుకు తీసుకెళ్తూ మీరు ముందుకు వెళ్తున్నారు. బట్ ఒకనొక టైంలో తను ఒక్కడే వెళ్ళాల్సి వస్తుంది. ఆ రోజు ఏదైతే ఈ గెటప్ ఉందో ఈ గెటప్ లేకుండా ఆ రోజు నిల్చోవాల్సి వస్తుంది. మరి ఆ రోజు భయపడితే పరిస్థితి ఈ గెటప్ లేకుండా కూడా కొన్ని ఉన్నాయి మేడం. మనోడి యాక్టింగ్ వచ్చు, మనోడికి ఇప్పుడు వచ్చు, ఇన్ని రోజులు నేర్చుకున్నాడు కాబట్టి ఎక్కడైనా చేయగలడు, తీసేసినా చేయగలడు, ఎంటర్టైన్మెంట్ చేయగలడు, అన్ని చేయగలడు. సో ఇప్పుడు మీరు హీరో అవుదాం అనుకుంటున్నారా, కమీడియన్ అవుదాం అనుకుంటారా, విలన్ అవుదాం అనుకుంటారా, ఏంటి ఏ రకంగా మీ టాలెంట్ ని జనాలకి ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే మూవీలో చిన్న ఏ యాక్టర్ ఇది అవకాశం చేయగలదు అనుకుంటున్నాం, ఒక సీన్ ఏదైనా. ఓకే, ఏ సీన్ అయినా పర్లేదు, పర్టికులర్ గా ఇది అనేది ఏమీ లేదు ముగ్గురికి కూడా. సో ఏ సీన్ అయినా సినిమాలో కనిపించాలి. ఎగ్జాంపుల్ డైరెక్టర్ కి ఈ క్యారెక్టర్ కి నేను కావాలి అని ఉంటాయి కదా మేడం, కొన్ని ఫ్యాక్టర్స్. దాంట్లో నేను సెట్ అవుతా అంటే నన్ను తీసుకుంటారు కదా మేడం, అప్పుడు నన్ను టెస్ట్ చేస్తారు. నేను ఆయనకి ఎలిజిబుల్ అన్నప్పుడే మమ్మల్ని తీసుకుంటారు కదా మేడం. ఏదైనా అంతే మేడం, నేను చేయగలను అని నాకు నమ్మకం ఉండి ఆయనకు నమ్మకం ఉంటే తీసుకుంటారు. కాబట్టి డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ మేడం. ఓకే, అంటే ఒక్కొక్కరికి మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే మీకు సినిమాలో ఏ మూలనైనా సరే నేను ఆ క్యారెక్టర్కి సెట్ అవుతాను అని నాకు అవకాశం ఇస్తే చాలు అని మీరు అనుకుంటున్నారు. బట్ కొంతమందికి ఏంటి, నేను హీరోనే అవ్వాలి, లేదా నేను కమీడియనే అవ్వాలి, లేదు అంటే నేను ఒక డాన్సర్ అవ్వాలి, సింగర్ అవ్వాలి, హీరోయిన్ అవ్వాలి, ఇలాంటివి ఉంటాయి. ఏ క్యారెక్టర్ అయినా పర్లేదు అని అనుకోవడం వేరు, పర్టికులర్గా నేను ఇలానే ఎదగాలి అనుకోవడం వేరు కదా.
మీరు అన్నది కరెక్టే, కానీ జనాలు యాక్సెప్ట్ చేయాలి కదా మేడం మనం చేసింది కూడా. ఇప్పుడు ఫర్ సపోజ్ జనాలు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనే కంటే ముందు మనమేం చేసాం జనాల కోసం అనేది కూడా అంటే పాయింటేగా. మేడం, ఇక్కడ మా ముగ్గురికి యాక్టింగ్ అంటే ఇష్టం. ఒక యాక్టర్ కావాల్సింది ఏంటంటే నేను ఏదైనా చేయగలుగుతాను అనుకుంటేనే ఒక యాక్టర్గా మనం ఫీల్లో ఉంటాం. నేను ఒక కమెడీగా చేయగలుగుతా, నాకు ఆ రోల్ ఇస్తే ఒక హీరోగా ఒక సీరియస్గా చేయాలన్నా చేయగలుగుతా, ఇంకా ఏ క్యారెక్టర్ నేను చేయగలుగుతా. సో మేము అనుకున్న క్యారెక్టర్ మేము బిల్డ్ చేసుకుంటాం కాబట్టి మాకు తెలుసు. కాబట్టి సినిమాలో ఏ అవకాశం ఇచ్చినా ఒక సినిమా రంగంలో నాకంటూ ఒక కమెడియన్గా నేను మీరు ఇలా చెయ్యాలి అంటే ఆ కమెడియన్గా నేను అక్కడ చూపించుకోగలుగుతా. లేదు నువ్వు ఒక హీరోగా మనకు నచ్చావు, హీరోగా నువ్వు పొజిషన్ చేయాలంటే ఆ పొజిషన్ నేను చేస్తా. ఎందుకంటే మాకు యాక్టింగ్ అంటే పిచ్చి కాబట్టి. ఓకే, మీ ఇద్దరి విషయానికి వస్తే మీకు ఎలాంటి గెటప్ లేదు కాబట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేశారు అనుకుందాం. మీరు టెడ్డీ విషయానికి వస్తే మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ టెడ్డీ గెటప్ని చూసి సినిమాల్లో అవకాశం ఇస్తారు అనేది నిజంగా మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాం మేడం. ఏ రకంగా ఇస్తారు? అంటే కామెడీ పర్పస్ మేడం. పిల్లలు కామెడీ పర్పస్ అనేది సినిమాల్లో టెడ్డీ వేషం వేయడానికి ఎవరైనా తీసుకోవచ్చు, కానీ ఒక టెడ్డీలాగా కనిపించడం మీకు మంచిదా, లేదు అంటే ఒక రియల్ యాక్టర్గా మన ఫేస్ని ఒక స్టేజ్ మీద చూపించి, మీరు అన్నట్టుగా ఒక స్టేజ్లో నా ఫేస్ రివీల్ చేయాలి అనుకుంటున్నారు కదా. సో ఫేస్ రివీల్ చేయాలి అంటే మీకు సంబంధించిన వీడియోస్ కూడా ఉండాలి. నేను ఇన్స్టాగ్రామ్లో చూస్తే చాలా వరకు టెడ్డీ వీడియోసే ఉన్నాయి. సో ఎక్కడ కూడా యాక్టింగ్ పరంగా ట్రై చేస్తున్నట్టుగా చాలా తక్కువ ఉన్నాయి కంపేర్ చేస్తే. సో ఇది అక్కడ ఎలా యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు ఎట్లా అంటే మేడం, తిను పరంగా మీరు అన్నట్టు టెడ్డీ పరంగా కూడా వెళ్తాడు. టెడ్డీ లేదు, నార్మల్ ఫేస్ పరంగానే వెళ్తాడు. తనకి ఆ రెండు ఉన్నాయి మేడం. కాబట్టి ఇప్పుడు ఎవరైనా డైరెక్టర్ పిలిచారనుకోండి, ఫస్ట్ నార్మల్గానే వెళ్తారు కదా మేడం. సో అక్కడ ఈయన టాలెంట్ నచ్చితే అది, లేదు అంటే టెడ్డీ వైజ్ వస్తే టెడ్డీ వైజ్, ఈ రెండింటిలో ఏది వచ్చినా హ్యాపీ మేడం. ఓకే, మేము ముందు అక్కడికి వెళ్ళాలి అంటే మా ప్రయత్నం అనేది మేము చేయాలి కదా. అది ఈ రకంగా ప్రయత్నం చేస్తే వస్తుంది అని అనుకోవడం మీ భ్రమ అని నేను అంటున్నాను. అంటే మేడం ఇన్ని రోజులు కష్టపడి, అంటే ఒక యాక్టింగ్ చూపించుకోవాలంటే ఒక స్టేజ్ కావాలి కదా మేడం. ఇన్ని రోజులు మేము కష్టపడి, ఇన్ని ఇయర్స్ కష్టపడి ఒక స్టేజ్ నిలబెట్టుకున్నాం. మీ తర్వాత అయినా ఫేస్ రివీల్ అయిపోయాకైనా కూడా ఆ ఉన్న ఐడియాలో అయినా మేము చూపించుకోగలుగుతున్నాం మేడం యాక్టింగ్ అనేది. మాకంటూ ఒక సొంతంగా మేము ఒక ఛానల్ పెట్టుకున్నాం కదా, దాంట్లో చూపించుకోవచ్చు కదా జనాలకి. ఈ టెడ్డీ అంటే ఇలాంటి ఒక గెటప్ వేయాలి, టెడ్డీ గెటప్ లోనే ఉండాలి అన్న ఆలోచన ఎవరు ఇచ్చారు మీకు? మీదేనా? నేనే మేడం. అంటే ఒక కొత్త దానం తీసుకురావాలనుకున్నాం మేడం. ఓకే, టెడ్డీలో చాలా మంది గెటప్స్ వేస్తున్నారు. రీసెంట్ గా కూడా నేను కొన్ని ఇంటర్వ్యూస్ చూసాను. ఒక అతనివి, తను వాళ్ళ సిస్టర్ హెల్త్ ప్రాబ్లం కోసం అని చెప్పేసి టెడ్డీ గెటప్ వేసుకొని జనాలందరినీ ఎంటర్టైన్ చేయడం. మేము స్టార్ట్ చేసినప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాలలో కూడా ఎక్కడ కూడా టెడ్డీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమే స్టార్ట్ చేసాం. ఎన్ని ఇయర్స్ బ్యాక్? 3 years back. 3-4 years back. 3-4 years బ్యాక్ మ్యారేజెస్ ఈవెంట్స్ లో అక్కడ ఇక్కడ టెడ్డీ ఆ గెటప్స్ kind of టెడ్డీస్ ఉన్నాయి, కానీ కామన్. ఇలాంటి మాకు తెలిసి ఇలాంటి టెడ్డీస్ ఏం లేవు మేడం. టెడ్డీ మేబీ మీకు అంటే మీకు తెలియకపోయి ఉండొచ్చు. లేదు But- 2 months నేను చెక్ చేశాను మేడం. Okay. వీళ్ళకి తెలియదు. మేము పర్టికులర్ గా చూసాం అంటే ఎక్కడ అయిందని. మీరు ఎగ్జాంపుల్ గా 3 years 4 years బ్యాక్ కూడా ఎక్కడ కూడా అంటే టెడ్డీ బొమ్మ వేసుకున్నారు తప్ప ఈ గెటప్ లో ఇట్లా ఎప్పుడు వేయలేదు, ఎవరు కూడా వేయలేదు. ఆ తర్వాతకి మేము ఇలా చూజ్ చేసుకొని, ఆ అన్నకి ఐడియా రాబట్టి ఇలా చూజ్ చేసుకొని వెళ్దాం, ఇలా అయితే మనం ఒకసారి ఒక ప్రయత్నం చేద్దాం, మనకున్న టాలెంట్కి ఇలా అయినా మనం ముందుకు వెళ్దాము అన్నట్టుగా మేము అట్లా ప్రయత్నిస్తాం. ఓకే, సో ఇటు సినిమాల అవకాశాల కోసము ప్లస్ ఎట్ ద సేమ్ టైం దాని నుండి మీకు ఎంతో కొంత అమౌంట్ కూడా జనరేట్ అవుతుంది కదా ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి. సో దాని నుండి మీరు జనాలకి సహాయం అనేది చేస్తున్నారు, రైట్? ఫస్ట్ మీ ఇన్కమ్ ఎంత? మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి ఫస్ట్ మీ ఇన్కమ్ ఎంత? ఫస్ట్ మీరు తీసుకున్న పేమెంట్ అది ఏ రకంగా అయినా, ఒక ప్రమోషన్ అయ్యి ఉండొచ్చు, లేదంటే ఎవరైనా ఈవెంట్కి పిలిచి అక్కడైనా ఈవెంట్కి అమౌంట్ అయ్యి ఉండొచ్చు. ఎంత సంపాదించారు ఫస్ట్? అట్లాంటి ఏం లేదు కదా మేడం. మేము చాలా మందికి ఆ ప్రమోషన్ కూడా హెల్పింగ్ చేస్తాం మేడం. మేము అమౌంట్ పరంగా 1000 ఇవ్వచ్చు, 2000 వచ్చు మేడం, 2000 ఇవ్వచ్చు. అంటే బిజినెస్ బట్టి చిన్న మేడం, వాళ్ళకి మ్యాక్సిమం వెళ్ళిపోవాలనే ట్రై చేస్తాం మేము. 100% ఓకే, ఫ్రీగానే ప్రమోషన్స్ సగం ఫ్రీగానే ఉంటాయి మేడం. చేసినవి ఉన్నాయా, లేకపోతే 100లో 10 ఉన్నాయి, 90 తీసుకున్నవి ఉన్నాయా? లేదు మీరు ఐడి చెక్ చేసుకున్నా ఉంటే వాళ్ళ కాంటాక్ట్ అయినా పర్లేదు. ఐడిలో ప్రమోషన్ ఉంటుంది అంతేగాని కింద నెంబర్లు ఉంటాయి కదా మేడం, మీరు ఒకసారి కాల్ చేసి మీరు అమౌంట్ అదే మీరే చెప్తే అయిపోతుంది కదా. అందుకే నేను అక్కడ వరకు ఎంక్వైరీకి వెళ్ళకంటే కూడా నేను ఫస్ట్ అంటే మనకు హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు 1 yearలో 1,00,000 మంది ఫాలోవర్స్ రావడము అనేది 3 years బ్యాక్ కొంచెం కష్టమే. దట్టు ఒక గెటప్ని నమ్మి అమ్మాయిలకి ఫాలోవర్స్ వచ్చారు అని అంటే నేను ఒప్పుకుంటా. ఓకే, ఎందుకంటే ఈజీగా ఫాలోవర్స్ వస్తారు అనేది సొసైటీ మొత్తానికి తెలుసు అమ్మాయిలకి అది ఏ రకంగా అనేది. సో అబ్బాయిలకి అంటే గెటప్ని ఫాలో అయ్యి ట్రస్ట్ చేసి మిమ్మల్ని నమ్మి మీకు ప్రమోషన్స్ ఇచ్చి
లేదంటే వాళ్ళ ఈవెంట్స్కి పిలిచైనా ఎంటర్టైన్మెంట్ చేయించుకొని మీకు పేమెంట్ ఇవ్వడం అనేది గొప్ప విషయం అది. సో అందుకు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఆ పేమెంట్ అనేది కంపల్సరీ గుర్తుంటుంది కదా, అది 100, 1000, 10,000, 1,00,000 అది ఎంతైనా కానీ బట్ గుర్తుంటుంది. అందుకే అడిగా ఆ స్పెషల్ మూమెంట్ అని. అంటే స్పెషల్ మూమెంట్ అంటే ఏం లేదు మేడం, చిన్న చిన్న 1000, 2000 చేసినా కూడా వచ్చిన దానికి మళ్ళీ మీద హెల్పింగే వాడుతున్నాం, ఫౌండేషన్ Okay. పెట్టుకున్నాం కదా మేడం. ఫస్ట్ మాకు Starting- వచ్చిన ప్రమోషన్ 3,000 వచ్చినాయి మేడం. 3K. ఫస్ట్ ప్రమోషన్ 3K మేము చేసింది. అది ఒక షాపు సంథింగ్ ఏదో మాకు ఇస్తే అప్పటికి మేము 100K కొట్టిన తర్వాతకి మేము చేసాం అప్పుడు దాకా మేడం. చేయలేదు. అప్పటిదాకా మేము ఏ ప్రమోషన్ చేయలేదు. అంటే మాకు ఈ ఫీల్డ్ తెలియదు, మాకు ఈ ప్రమోషన్ మీద ఇలా అమౌంట్ తీసుకోవాలి ఇట్లా చేయాలని మాకు ఫీల్ తెలియదు. జస్ట్ ఏంటంటే మనకి ఫాలోవర్స్ వస్తున్నారు, మనం మనం అవును. మనం నచ్చి మనం చేసే సర్వీస్ నచ్చి మనం చేసే ఎంటర్టైన్మెంట్ నచ్చి మాకు ఫాలోవర్స్ వస్తున్నారు అనేది అనుకున్నాం తప్ప 100K కొట్టిన తర్వాతకి మేము ఒక ప్రమోషన్ స్టార్ట్ చేసినాం. అది ఎందుకు అంటే 1 year అయిపోయిన తర్వాతకి సెకండ్ ఇయర్కి మేము ఖమ్మం రెడ్డి ఫౌండేషన్ అని చెప్పి స్టార్ట్ చేసినాం మేడం. ఓకే. ఆ ఫౌండేషన్కి మాకంటూ మేము ఒక్కొక్క పొజిషన్లో ఏదో ఒక వర్క్ చేసుకునే వాళ్ళం మేడం. బట్ ఎప్పుడైతే మాకు ఈ ఫౌండేషన్ అని స్టార్ట్ చేసినామో కంప్లీట్గా మా వర్క్స్ అన్ని పక్కన పెట్టేసినాం. ఓకే. ఇప్పుడు ఏ జాబ్ ఏ చేయట్లేదు, జాబ్ లేదు మేడం. ముగ్గురం. ఓన్లీ ఇన్స్టాగ్రామ్ రీల్స్. Only Instagram, ఖమ్మం రెడ్డి పేజ్. మరి ఎలా అంటే బ్రతకడానికి కానీ ఇంట్లో మీ మెయింటెనెన్స్ ఇంట్లో వాళ్ళకి డబ్బులు ఇవ్వడమైనా, లేదంటే ఇప్పుడు మీకు మ్యారేజ్ అయింది, ఈయనకి మ్యారేజ్ అయింది కదా, సో వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్ ని చూసుకోవడానికి మరి ఎలా మేనేజ్ చేస్తున్నారు? అన్ని Financial- ఇబ్బందులు అయినా మేడం మేము ఒక యూట్యూబ్ ఛానల్ ఏమైనా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం మేడం. ఓకే. ఎంత కష్టమైనా దాని మీద నిలబడితే సాధిస్తామని చెప్పి నమ్మకంతో ఆగుతున్నాం స్టార్ట్ మేడం. చేశారా? చేసాం కానీ కొద్ది సిస్టమ్స్ కెమెరాస్ లేక ఆగిపోయాం మేడం. అయ్యో. చేయాలి వాటి కోసం కావాల్సింది పోరాటం. మనకు లేదు. but Equipment. ఆ. ఓకే. సో అలా ఒక్కొక్క స్టెప్. కానీ అలాగే. ఎన్ని అంటే పర్ డేకి ఎన్ని రీల్స్ చేస్తారు? అంటే ఒక రోజు పెట్టుకుంటాం అంటే వన్ డే పెట్టుకొని ఒక 10 అట్లా చేస్తాం. వీక్లీ ఫుడ్ సర్వీస్ చేస్తూ ఉంటాం. వీక్లీ ఒక 10 మందికి వెళ్ళేసి ఫుడ్ సర్వీస్ చేస్తూ ఉంటాం. అంటే ఇంకా అట్లా డైలీ 2 వీడియోస్ అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేస్తాం. ఓకే. మీరు కాకుండా అంటే జనాల నుండి మేము ఇలా హెల్ప్ చేయాలనుకుంటున్నాము, లేదంటే ఎవరికైనా ప్రాబ్లం ఉంది అని మళ్ళీ ఎవరి దగ్గర నుండి అయినా ఫండ్స్ కలెక్ట్ చేయడం అలా ఏమైనా చేస్తూ ఉంటారా? అంటే ఒక 2-3 మెంబర్స్ బర్త్డే అని చెప్పి పాప వాళ్ళకి ఇస్తారు మేడం. అది కూడా వెళ్ళి వాళ్ళ ముందే చేస్తాం మేడం. ఒక Donate 3 మెంబర్స్ donation దాకా చేయండి. ఫౌండేషన్ స్టార్ట్ చేసిన తర్వాతకి ఒక 3 మెంబర్స్ దాకా ఇట్లా మనకి మనీ ఇచ్చారు మేడం. మనం వాళ్ళకి దగ్గర నుంచి మనీ తీసుకొని ఎంతైతే మనం చేయగలుగుతున్నామో అంత మన ఫౌండేషన్ నుంచి మనం చేసి ఎంతైతే మనకు ఖర్చు వచ్చిందో ఆ ఖర్చు అంతా తీసేసుకొని మిగతా అమౌంట్ మీకు కొట్టేస్తాం మేడం. ఓకే. వాళ్ళకి కొట్టేస్తాం. ఫౌండేషన్ అంటున్నారు కదా, సో జనరల్గా చాలా మంది కూడా వాళ్ళ పిల్లల బర్త్డేస్ కను, వైఫ్ హస్బెండ్ బర్త్డేస్కి, అక్క చెల్లెల బర్త్డేస్ కానీ అన్నదానాలు చేపిస్తూ ఉంటారు కదా. మీకు పర్సనల్గా అన్నదానం అంటే ఎంత రెస్పెక్ట్ ఉంది, అది ఎక్కడ చేయాలి, ఎలాంటి ప్లేసెస్లో చేయాలి అన్నదానం అనేది? లైక్ రోడ్ సైడ్స్ ఉంటారు మేడం, వాళ్ళు కొన్ని రోజులు తినకుండా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇస్తే కొంచెం వాళ్ళనే సాటిస్ఫై అవుతారు కదా మేడం. అంటే మా నుంచి అంటే మేము ఇన్ని రోజులు సర్వీస్ చేసిన తర్వాత మేము ఆలోచించుకుంది ఏంటంటే మేడం, ఖచ్చితంగా రోడ్ పై ఉన్న వాళ్ళకి చేస్తే బెటర్ ఏమో అని మా ఆలోచన మేడం. అది రోడ్ పైన ఉన్న వాళ్ళకి చేస్తే ఇంకా బద్ధకంగా తయారవుతారు కదా. అంటే మేడం వాళ్ళు ఒక రోజు ఉంటుంది కదా మేడం. ఒక 10-15 ఫౌండేషన్లు ఉన్నాయి అనుకుందాం. డైలీ ఒక ఫౌండేషన్ నుండి వాళ్ళందరికీ కూడా ఫుడ్ పెడుతూ ఉంటారు అనుకుందాం. వాళ్ళకి పని చేయాలన్న ఆలోచన వస్తుందా? నాకు ఎలాగో ఎవరో ఒకరు అన్నం పెడుతున్నారు కదా, సో నేను ఇంకా పని చేయాల్సిన అవసరం లేదు, నాకు కావాల్సింది వస్తుంది కదా 3 పూటలని ఆలోచిస్తాం కదా. అవునా కదా? అంటే ఇంకా వాళ్ళని మనం బద్ధకంగా తయారు చేస్తున్నామా, లేదంటే వాళ్ళు ఏదైనా పని చూపించి ఇంకేదన్నా పని చేసుకోండి, రోడ్ల మీద ఉండకండి అని నేర్పించాలా? ఏది కరెక్ట్ ఇందులో? అంటే వాళ్ళకంటూ వాళ్ళని కొద్దిగా చేసుకుంటూ మేడం మేము కొంత హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తున్నాం మేడం. సో అదే అంటే అన్నదానం అనేది మనం చేయించడం వల్ల నార్మల్గా ఈ మధ్య ఎక్కువ అయిపోయినాయి. ఈ గుళ్ళ దగ్గర లేదంటే కొన్ని వాటిలో ప్లేస్లలో పెట్టి ఫుడ్ డొనేట్ చేయడము అదేదో గొప్ప విషయం అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ చూస్తే నార్మల్గా మీరు వెజ్ కర్రీస్ పెట్టండి అనుకోండి, ఒకసారి ప్లేట్స్ పడేసి దగ్గర చూస్తే సగం అక్కడనే ఉంటుంది అన్నం, టీషర్ట్లో పడేస్తూ ఉంటారు. అదే నువ్వు చికెన్ పెట్టిరు అనుకోండి, ఒక్క ముక్క మిగిలదాడ. నేను చాలా అబ్జర్వ్ చేసిన, అందుకే అన్నదానాలు చేస్తే మంచిదా, ఏ చోట్ల చేయాలి అని అడిగింది. సో ఇంకా ఎలాంటి హెల్ప్ చేస్తూ ఉంటారు? అంటే మాకున్న దాంట్లో మేడం ప్రస్తుతానికి అది పెట్టగలుగుతున్నాం మేడం వాళ్ళకి, ఓకే. అది పెడుతున్నాం ప్రజెంట్గా. మాకు కొంతమంది కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళకి హెల్త్ పరంగా ఇబ్బంది అయినప్పుడు, వాళ్ళ ఇంట్లో పర్పస్ ఇబ్బంది అయినప్పుడు వాళ్ళు కాంటాక్ట్ ఇచ్చినప్పుడు కూడా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వీడియో తీసుకొని మన సోషల్ మీడియాలో పెడతాం మేడం. ఓకే. అలా వాళ్ళ ఫోన్పే నెంబర్ పెట్టి వాళ్ళకే కొట్టించేలా కూడా చేస్తాం మేడం మేము. ఓకే. అలా కాకుండా ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి కొద్దిగా ఫౌండేషన్ నుంచి ఫండ్స్ ఏమైనా వస్తే ఇటు ఫ్యామిలీస్కి చదువుకు సంబంధించింది కానీ
వాళ్ళకి ఏమైనా సరుకులు కానీ అట్లా ట్రై చేద్దాం చెప్పి ముందడిగేస్తున్నాం మేడం. దానికి మనకి ఫౌండ్స్ వస్తే దాన్ని చేయగలుగుతాం కదా మేడం. ఓకే. ఏదైనా పని చేసుకుంటూ ఫౌండేషన్ ని రన్ చేస్తున్నాము అంటే బాగుండేదేమో, కానీ మీకే ఫస్ట్ పని లేదుగా. ఆల్టింగ్ లెక్క వెళ్తాం మేడం, ఖాళీగా ఉన్నప్పుడు కార్డరింగ్ అంటే ఫౌండేషన్ నుండి వచ్చే డబ్బులే మీరు ముగ్గురు తీసుకుంటున్నారా ఖర్చుల కోసం? అసలు ఫౌండేషన్ వచ్చింది మేడం. మరి మీరు ఎలా బతుకుతున్నారు ఇప్పుడు? మీ రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ ఎలా మీకు? ప్రమోషన్ వస్తాయి కదా, ప్రమోషన్స్ వస్తున్నాయి మేడం. ఆ ప్రమోషన్స్ ని మేము ఎలా ఏంటి అనేది మేము మా ఖర్చులు మేము చూసుకుంటున్నాం. ఈ ఫౌండేషన్ నుంచి ఏది వచ్చినా కూడా మీకు ఎంతవరకు అవుతుందో అంతవరకు మేము తీసేసుకొని, అంటే మనం ఎంతవరకు అయితే ఫుడ్ వాళ్ళకి పెట్టగలుగుతామో అంత వాళ్ళకే మేము అడుగుతాం అమౌంట్. మిగతా అమౌంట్ మీకే కొట్టేస్తాం కదా. మాకు ప్రూఫ్స్ కూడా ఉన్నాయి మేడం. అదొకటి రిజిస్టర్ బుక్ ఉంది మేడం. మనం ఖర్చు పెట్టేది అయితే మీరు ఆఫీస్కి వచ్చి అడగొచ్చు మమ్మల్ని. ఒక ఫౌండేషన్ అనేది మేము పెట్టుకొని ఒక ఆఫీస్ కూడా ఓపెన్ చేసినాం మేడం. మీది ఎలా ఉందంటే ఫస్ట్ యాక్టింగ్ కోసం ట్రై చేసింది కాస్త కంప్లీట్ సేవా కార్యక్రమాలలోకి టర్న్ అయిపోయింది. అంటే మేడం మేము పడే కష్టాలు అంటే ఇన్ని రోజులు కష్టపడతా ఉన్నాం కదా ఇబ్బందుల్లో, ఎదుటోళ్ళు కూడా పడొద్దని చెప్పి ఈ ఆలోచన కూడా వచ్చింది మేడం. యాక్టింగ్ ఓకే ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఈ విధంగా కూడా రావాలని చెప్పి ముందు అడిగేసాం మేడం. ఓన్లీ మా స్వార్థం కోసమే కాకుండా పేదవాళ్ళకి కూడా వాళ్ళకి కూడా హెల్ప్ చేయాలని చెప్పి ముందుకు వచ్చాం మేడం. ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? ఫుల్ సపోర్ట్ మేడం, చాలా సపోర్ట్ చేస్తారు. మీరు ఎందుకో కొంచెం డౌట్ గా చెప్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇక్కడ ఉన్నామంటే వాళ్ళ సపోర్ట్ వాళ్ళు పంపేయబట్టే కదా మేడం. ఇప్పుడు ఇంట్లో ఎవరో ఒక ముగ్గురికి మీ ఇద్దరికి పెళ్లిళ్ళు అయినాయా? లేదు, కాలేదు. ఓకే. జనరల్ గా నార్మల్ గా మనము ఎక్కడైనా పెళ్లి చూపులకు మీరు ఎక్కడికైనా వెళ్తే ఏం చేస్తారు అని అడుగుతారు, అవునా? ఏం జాబ్ చేస్తున్నారు, నెలకి ఎంత సంపాదిస్తున్నారు అని కామన్ క్వశ్చన్ ఇది. ఓకే, మరి అడిగితే ఏం చెప్తారు? ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తాం, ప్రమోషన్స్ వస్తున్నాయి అని చెప్తారా? మేము ఇంకా గర్వంగా చెప్పుకుంటాం మేడం. మేము ఉన్నదానికి ఇంకా సర్వీస్ చేస్తున్నాం మేము. ఫౌండేషన్ మీరు ఫౌండేషన్ నుండి హెల్ప్ చేస్తున్నారు, అది కంప్లీట్ డిఫరెంట్, అది సేవ. దాన్ని నువ్వు చెప్పుకోవాలి. నార్మల్ గా మాట్లాడుకుంటే కుడి చేతితో చేసిన సహాయం ఎడమ చేతికి కూడా తెలియకూడదు అని అనుకుంటాం, అవునా? రైట్. సో ఫౌండేషన్ ఉంది, నేను 10 మందికి హెల్ప్ చేస్తున్నాను అంటే అది నీ పైసలతో నువ్వు చెయ్యట్లేదు కదా, రైట్ మేడం? ఇప్పుడు ఇన్స్టా నుంచి వచ్చిన ప్రమోషన్ లో నుండి కొంత భాగం మీరు ఇస్తున్నారు తప్ప కంప్లీట్ మీ డబ్బులు కాదు. ఇన్స్టా నుంచి ఎంత వస్తాయి అనుకుంటారు మేడం? అంత రావు మేడం. మరి అదే చెప్తుంది కూడా. మరి ఇన్స్టా నుండి కాకుండా మీకు డబ్బులు ఎక్కడి? అంటే మేడం మేము అనుకున్న లైఫ్ ఇది కాదుగా మరి, ఇంకా ఉంది కదా, ఇంకా సాధించాలిగా మేము. అక్కడ ఏం చెప్తారని మిమ్మల్ని పెళ్లి చేసుకునే అమ్మాయిలకి మీరు ఏం భరోసా ఇస్తారని మీ ఇద్దరిని అడుగుతున్నా. మ్యామ్, నేను షార్ట్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేస్తా ఉంటాను, నాకు అట్లా మనీ వస్తా ఉంటాయి. ఓకే. సో సెక్యూర్డ్ లైఫా? సెక్యూర్డ్ అని కాదు, యాక్టింగ్ అంటే ప్యాషన్ మేడం. దీనికి కూడా యాక్టింగ్ అంటే ప్యాషన్. ముగ్గురికి యాక్టింగ్ ప్యాషన్ లైఫ్ ని నిలబెడతా. రేపు పొద్దున నీ ఫ్యూచర్ లో ఒక కష్టం వచ్చింది, కష్టాన్ని ఎలా? సో ఎవరి మీద ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మాకంటూ ఒక పేజ్ ఉంది మేడం, మాకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మా టాలెంట్స్ మేము అందులోనే ప్రూవ్ చేసుకొని వచ్చిన దాంట్లో టిక్ టాక్ పోయింది కదా, అలానే అనుకున్నారు చాలా మంది. అప్పుడు చాలా బాధపడ్డారు. ఇన్స్టాగ్రామ్ కూడా పోయింది అనుకోండి. అందుకనే మేడం యూట్యూబ్ మీద నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ డిలీట్ అయింది. ఓ 4 నెలలు ఖాళీగా ఉన్నారు. ఇక నెక్స్ట్ తర్వాత ఏంటి అని ఆలోచించుకుంటాం. ఆ తర్వాత ఏంటి, ఏం డిసైడ్ అయ్యారనేది నేను అడుగుతున్నా. ఈ లోపు మనమంటూ కొంతమందికి తెలుస్తుంది కదా మేడం, అట్లా గురించి కూడా రిఫరెన్స్ వస్తాయి కదా మేడం. ఇప్పుడు నేనంటే ఏంటో తెలుసు, టెడ్డీ అంటే ఏంటో తెలుసు. టెడ్డీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అనే కాదు మేడం, యూట్యూబ్ పెట్టినా మనం చేసే వర్క్ కి వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. మీ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ జనాలకి ఏ విధంగా సహాయపడుతున్నాయి? ఇప్పుడు జనాలని ఎంటర్టైన్ చేయడానికి సినిమాలు ఉన్నాయి, అవునా? ఎంతో మంది ఇప్పుడు ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి సీరియల్స్ చూడడానికి చాలా మల్టిపుల్ ఛానల్స్, మల్టిపుల్ సీరియల్స్ వస్తున్నాయి. అవన్నీ దాటుకొని జనాలకి మీ వల్ల ఏంటి లాభం? అంటే మేడం బిజినెస్ పర్పస్ కొంతమంది రోడ్ పైన పెడతారు కదా కొన్ని బిజినెస్లు, వాళ్ళకి వెళ్ళిపోతాం మేడం. మేము ప్రమోషన్ అమౌంట్ తీసుకోకుండా వాళ్ళకి ఫ్రీగా చేస్తాం. వాళ్ళకి మినిమం 1 lakh ఇట్లా రీచ్ పోయిన రోజులు కూడా ఉన్నాయి. వాళ్ళకి తెలుసు, వాళ్ళ మనసుకి తెలుసు, మాకు తెలుసు. బిజినెస్ అండ్ ఇంకోటి పొద్దున్నే సాయంత్రం పనికి వెళ్ళి ఉంటారు మేడం, సాయంత్రం సినిమా పోదాం అనుకుంటారు, డబ్బులు అని సరిపోవు, ఎట్లయినా ఖాళీగా ఉండని ఫోన్ ఓపెన్ చేస్తారు. అట్లా ఒక స్క్రోల్ లో మా టెడ్డీ రీల్ వచ్చింది అనుకోండి మేడం, అక్కడ వాళ్ళ ఫేస్ లో స్మైల్ వస్తుంది కదా మేడం. 150 రూపీస్ పెట్టి ఎంటర్టైన్మెంట్ ఉంటారు మేడం. సీరియల్ అన్నారు మీరు, ఆ సీరియల్ రంగానే ఆ సీరియల్ వాళ్ళు చూడొచ్చేమో. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ చిన్నపిల్లలకి ఒకవేళ చూడాలనుకున్నప్పుడు మా టెడ్డీతో చూస్తారు కదా, వాళ్ళు ఎంటర్టైన్మెంట్ అవుతారు. ఎగ్జాంపుల్ వర్క్ మన పెద్దవాళ్ళే వర్క్ చేసి వస్తుంటారు, ఆఫీస్కి వెళ్ళో లేకపోతే ఇంకా ఏదైనా సంథింగ్, వాళ్ళు ఇబ్బందిగా ఉంటారు. ఏదో ఫోన్ చూసినప్పుడు మేము చేసే ఎంటర్టైన్మెంట్ కానీ మేము చేసే ఏదైనా ఆ విషయాలు అది చూసినప్పుడు వాళ్ళలో ఒక చిన్న స్మైల్ వస్తుంది కదా మేడం.
ఓకే. ఖచ్చితంగా So, వాళ్ళు నవ్వుతారు కదా. ఈ పరంగా నేను యాక్సెప్ట్ చేస్తా. ఓకే, పిల్లలు మీ రీల్స్ కానీ లేదంటే మీ పేజ్ కానీ చూస్తే ఎంటర్టైన్ అవుతారు అనుకుందాం. ఇప్పుడు మీరు బిగ్ బాస్కి ట్రై చేయాలనుకుంటారు. ఎవరు టెడ్డీ అయినా ట్రై చేయాలనుకుంటుంది? టెడ్డీ. ఓకే, టెడ్డీ. సో నువ్వు ఇప్పుడు బిగ్ బాస్కి ట్రై చేయాలనుకుంటున్నావు కాబట్టి అక్కడ డెఫినెట్గా ఈ గెటప్ అనేది ఉండదు, అవును మేడం. రైట్? టెడ్డీ గెటప్ అనేది ఉండదు. ఒరిజినల్ నిన్నే చూడాలి జనాలందరూ కూడా. అవును. అక్కడ టెడ్డీగా చూసి ఎంటర్టైన్ అయిన జనాలందరూ కూడా నిన్ను ఒరిజినల్గా చూసి సపోర్ట్ చేయగలుగుతారా? అంటే మేడం మెయిన్ బిగ్ బాస్ అనేది ఏంటంటే మేడం, ఇన్ని రోజులు కష్టపడి మేము ఏనాడు ఫేస్ రివీల్ చేయలేదు మేడం. అంటే మేడం ఇన్ని రోజులు కష్టపడ్డాం అంటే కదా మేడం ఇప్పుడు మనం కష్టపడ్డాం మేడం, మనం కష్టపడి ఇంతగాని అంటే మనల్ని ఇష్టపడే వాళ్ళ దగ్గరికి దాకా వచ్చాం. మనం వచ్చినప్పుడు మనకంటూ కొంతమంది మనకి వెనకాల బ్యాక్ సైడ్ వాళ్ళు కూడా ఉంటుంటారు. ఏంద్రా వాడికి ఎందుకు అట్లా ఈ గెటప్లు వేసుకొని ఎందుకు ఇంకా ఇట్లా అవసరమా, ఏదో పని చేసుకోలేక అది ఇది అని చెప్పి చాలా మంది అనే ఉంటారు. వాళ్ళకి తెలియడం కోసం, అలాగే మనల్ని ఇష్టపడే వాళ్ళ కోసం మనకంటూ ఒక స్టేజ్ వస్తే ఆ స్టేజ్ మీద మనం ఏందో ప్రూవ్ చేసుకోవడం కోసం నేనేంటి అనేది అప్పుడు చూపించినప్పుడు ఈ ఫేస్ అక్కడ రిలీజ్ చేస్తే మనల్ని ఇష్టపడే వాళ్ళు మనల్ని చూసి ఆనందపడతారు. నెక్స్ట్ మనల్ని ఎవరైతే మనల్ని వెనకాల మాట్లాడే వాళ్ళు ఇంకో అడుగు వెనకాల వేస్తారు. అలా వెనకాల మాటలు అన్న వాళ్ళవి మీరు విన్నారా? మీరు డైరెక్ట్ గా విన్న రోజులు ఉన్నాయా? బాధపడిన రోజులు ఉన్నాయా? అంటే కొన్ని ఉన్నాయి మేడం, కొన్ని బయటికి చెప్పకూడదు, చాలా ఉన్నాయి మేడం. మిమ్మల్ని బాగా బాధ పెట్టిన విషయం ఏంటి? పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, ఈ మాట ఏంటో తెలిస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. ఉన్నారు మేడం, చాలా మంది టెడ్డీ గెటప్ వేసుకొని పోయినప్పుడు ఉన్నారు మేడం. వేరే ఎగ్జాంపుల్ గా మేము ట్యాంక్ బండ్కి వెళ్తాం మేడం, ఓకే, మా ఖమ్మంలో ట్యాంక్ బండ్కి వెళ్తాం. ట్యాంక్ బండ్కి వెళ్ళినప్పుడు మేము టెడ్డీని తీసుకుని లోపల ఎంత కష్టపడుతుంది అనేది ఎవరు చూడరు. ఎగ్జాంపుల్ గా మేము ఇప్పుడు ఇంటర్వ్యూ ఉన్నాం, తర్వాత ఓపెన్ చేసిన తర్వాత మీరు చూడండి ఆ లోపల ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. స్వెట్ బ్లీడింగ్ ప్రాబ్లం ఇంకా అదంతా ఉంటుంది మేడం. అది అనేది ఎవరు అక్కడ అర్థం చేసుకోరు. పిల్లలు వెనకాల నుంచి కొడుతుంటారు, కొట్టినప్పుడు ఈ తల అంతా అదురుతుంది, మళ్ళీ వెనకాల నుంచి గుంజుతుంటారు, ఈ అవసరమైతే జిప్పులు ఆగుతారు, అట్లా ఇంకో ఫేస్ చూడాలని చెప్పేసి ఇట్లా ఓపెన్ చేయాలని చూస్తారు. ఇంకా వెనకాల కొట్టుపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అలాంటి చాలా ఫేస్ చేసుకుంటూ వస్తున్నాం మేడం. ఏంటంటే మనకంటూ ఒక పొజిషన్ రావాలి, మనమంటూ ఒక సక్సెస్ అవ్వాలి, ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నాం. ప్లస్ ఒకనొక టైంలో మమ్మల్ని మీరు చేస్తుంది సర్వీస్ ఇదంతా ఇదేం సర్వీస్, ఇంకా చాలా ఉంటుంది, మేము చాలా చేసి వచ్చినాం, మీరు చేసేది ఇది కాదు ఇంకా అని అన్న వాళ్ళు ఉన్నారు. మమ్మల్ని బయటకు నెట్టేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా కూడా చాలా మంది ఉన్నారు మేడం. బట్ కాకపోతే మాకున్న దాంట్లో మేము చేస్తున్నాం. అంత పెద్ద మా వెనకాల ఏదో ఉంటే ఖచ్చితంగా మేము చేస్తాం. ఎందుకంటే మేము ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినాం కాబట్టి ఇంకొంచెం మా దగ్గర ఉంటే 10 మందికి హెల్ప్ చేయాలనుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు నేనే అడిగాను ఎవరి దాకా ఎందుకు, ఇప్పుడు మీకే పని లేదు, మీరు 10 మందికి ఎట్లా సహాయం చేస్తారు అనేది క్వశ్చన్ డెఫినెట్గా ఎవరికైనా వస్తుంది, ఇంక్లూడింగ్ యువర్ ఫ్యామిలీ. ఆ క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ మీరు పని చేయండి రా, మీరు పని చేసిన దానిలో నుండి ఓ 10-20% లేదా 90% మీరు సేవ చేసి 10% మీరు మీ ఖర్చులోకి ఉంచుకోండి అని చెప్పే వాళ్ళు ఉంటారు. కానీ ఫస్ట్ మనమే ఏం పని చేయట్లా. నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నాను, యూట్యూబ్ రీల్స్ చేస్తున్నాను, లేదంటే ఇంకేదో చేస్తున్నాను అనేది మ్యాటర్ కాదు కదా. అది ఎన్ని రోజులు ఉంటుంది, అది శాశ్వతం కాదుగా. అది పోయేంత వరకే. యూట్యూబ్ కూడా తీసేస్తే సెకండ్ పని కదా లైఫ్ అనేది. ఇన్స్టాగ్రామ్ డిలీట్ అయితే రోడ్డు మీదకే రావాలి కదా. నీకంటూ ఇల్లు లేకపోతే, నీకంటూ పొలం లేకపోతే, ఏమీ లేకపోతే రోడ్డు మీదకి రావాలి. ఫస్ట్ మనమే. ఇప్పుడు మీరైనా సరే 10 మందిని మీరు నవ్విస్తున్నాను అంటున్నారు, ఆ నవ్వులో కూడా ఏదో ఒక మెసేజ్ అయితే ఉంటుంది కదా కన్ఫామ్గా. మీరు ఇన్ని వీడియోస్ చేశారు, మెసేజ్ ఓరియంటెడ్ వీడియోస్ ఎన్నో ఉంటాయి కదా. ఆ ఒరిజినల్ మెసేజ్ అనేది ఫస్ట్ మీకు అర్థం కావాలి ఇక. ఇప్పుడు మేము కష్టపడితేనే మేడం మాకు ప్రమోషన్ ఇచ్చేది. మేము కష్టపడేది పనే అది. మేము కష్టపడితేనే అమౌంట్ వచ్చేది. వేరే పనికి పోతే రావు, అంటే వేరే పనికి పోతే డబ్బులు వస్తాయేమో. ఇది కూడా ఒక పని లెక్కే మాకు. ఆ వీడియోసే మాకు ఒక పని. వాళ్ళని నవ్విస్తాం, వాళ్ళకి ఎమోషనల్గా హెల్ప్ చేస్తాం, మాకు పని చూసుకుంటున్నాం. అది ఇప్పుడు మేము అనుకున్న స్థాయి ఆ యూట్యూబ్ పర్పస్ వెళ్ళి మనం అనుకున్న ఛానల్ కొన్ని ఛానల్ పెట్టి క్లిక్ కావాలని కోరిక మేడం. ఆడ దాకా వెళ్తే మాకు వచ్చే ఇన్కమ్ సరిపోద్ది. మాకు వచ్చిన దాంట్లో ఇప్పుడు 10 మంది కాదు ఇంకా ఎక్కువ మంది చేస్తాం. ఆ విధంగా ట్రై చేస్తున్నాం. అది కూడా ఒక పనే మాకు. అన్నట్టుగా ఒకవేళ ఆ యూట్యూబే పోయింది, ఆ ఇన్స్టాగ్రామే పోయిందంటే నాకు ఎడిటింగ్ ఇష్టం మేడం. నేను ఆ ఎడిటింగ్ ఎలాగో నేర్చుకుంటున్నా. ఆ ఎడిటింగ్ లో నేను ఆ పొజిషన్ ఎగ్జాక్ట్లీ అంటే ఏదో ఒకటి ఉంది కదా. కార్ డ్రైవింగ్ అనేది వస్తుంది. నాకు కార్ డ్రైవింగ్ వచ్చి పర్ఫెక్ట్ కార్ డ్రైవింగ్ నేర్చుకుంటారు. అవన్నీ పక్కన పెట్టి ఇటు వచ్చింది. ఇది కూడా ఒక పని ఎత్తుకుంటున్నాం. ఆయన బీటెక్ దాంట్లో చెప్పాను. నేను బీటెక్ ఎంజేటీ కాలేజ్లో చేశాను మేడం. 71% తో వచ్చిన అంటే జాబ్ చేసే ఆప్షన్ ఉంది. అవన్నీ వదిలేసి నేను కెమెరాలో టచ్ ఉంది మేడం, ఎడిటింగ్ లో టచ్ ఉంది మేడం, స్క్రిప్ట్ రైటింగ్ లో టచ్ ఉంది మేడం, ఇట్లా అన్నిట్లో టచ్ ఉంది మేడం. కాబట్టి ఒకవేళ మీరు అన్నట్టు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ పోతే ఎవరి వరకు వాళ్ళు చేయగలం. డబ్బుల కోసమే అయితే ఎవరి వరకు వాళ్ళు చేయగలం మేడం. కాదు, డబ్బులతో పాటు ప్యాషన్ కూడా. ప్యాషన్ అనేది మెయిన్ అయ్యి మేడం.
ప్యాషన్ తో పాటు సర్వీస్ ఉంది మేడం. సో ఇన్నుండగా మనకి ఇష్టమైంది మనం చేస్తున్నాం, మనకి ఎంతో కొంత వస్తున్నాయి, మనం అనుకునే సేవ కూడా చేస్తున్నాం కాబట్టి మనం చేసే పనిలో సంతృప్తి ఉండాలి మేడం. ₹1,00,000 వచ్చినా కానీ అక్కడ ఫుల్ స్ట్రెస్, టార్చర్ ఇవన్నీ తెలిసిందే కదా మేడం. సాఫ్ట్వేర్ అని చాలా ఉంటాయి మేడం. డబ్బుల కోసం అయితే కాదు మేడం ఇది. మేడం ఒక మాట మేడం, మీరు ఆలోచించుకోండి, డబ్బు కోసం అయితే మేము ప్రమోషన్ బెట్టింగ్ యాప్ చేయొచ్చు కదా. ఇన్ని రోజులు ఏనాడు ఇన్ని ఇయర్స్ ఏనాడు చేయలేము. జ్యోతిష్య బెట్టింగ్ యాప్స్ ఒక్క యాప్ కూడా చాలా లేదు వచ్చాయి మేడం. మేడం. మీ ప్రమోషన్ చేయండి, మీది పేజ్ లో చెప్తే ఖచ్చితంగా జనాలు నమ్ముతారు, చేయండి అని చెప్పారు కానీ మేము ఏం చేయను. జనాలకి యూజ్ అయ్యేది చేద్దాం. ఈ 4 years వీడియోస్ చూసినా కూడా ఒక్కటి కూడా మీకు వేరే ఫస్ట్ ఉండదు వీడియో మేడం. కానుంచి స్టిల్ ఇప్పటి వరకు ఉన్న మా వీడియో అన్ని చూడండి మీరు. ఓకే, ఎక్కడ కూడా చాలా మంది కూడా బెట్టింగ్ యాప్స్ లేదంటే జ్యోతిషం ఈ రెండైనా సమాజానికి ఎఫెక్ట్ అయ్యే ప్రమోషన్స్? మాక్సిమం ఈ రెండైనా అంటే అలాంటివి ఏదైనా చేయొద్దనకే నువ్వు ఆగిపోతున్నావు మేడం. ఫేక్ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేసే వాళ్ళు లక్షల మందిలో ఉన్నారు బయట. అవును మేడం. ఒక ప్రొడక్ట్ ఒక 3,000 4,000 పెట్టి కొంటారు, ఏదో యూజ్ ఉంది పిల్లలు ఆడుకునేదో అయి ఉండొచ్చు, ఒక 3,000 4,000 రూపాయలు పెట్టి కొంటారు, అది అసలు రాదు, తర్వాత రిప్లై ఉండదు, అవునా, రిటర్న్ ఆప్షన్ ఉండదు. ఫేక్ ప్రొడక్ట్స్ పైన ఎంతమంది ప్రమోషన్ చేయట్లేరు? ఇప్పటి వరకు అయితే మన నోటీస్ కి అయితే ఏం రాలేదు మన ఫేక్ జనరల్ అంటే మీరు చేసి ఉండకపోయి ఉండొచ్చు, బట్ ప్రమోషన్ విషయానికి వస్తే అంటే నేను బెట్టింగ్ యాప్స్ చేయట్లేదు, నేను చేయట్లేదు అనే కంటే కూడా చాలా మంది ఏం చేస్తున్నారు అనేది కూడా ఉంది కదా. అవును, ఇప్పుడు మా చుట్టుపక్కల వాళ్ళకి వచ్చినా కూడా మీరు ఇవి మేము వద్దు అనే చెప్తున్నాం మేడం. మాకు తెలిసిన ఇన్ఫ్లుయెన్సర్లకు కూడా మమ్మల్ని అడిగితే చేస్తారంటే వద్దు, చేయమాకండి, జనాలకి యూజ్ అవ్వదు అనే ఆపిన రోజులు కూడా ఉన్నాయి మేడం. ఆపిన రోజులు కూడా చాలా ఉన్నాయి మేడం. ఓకే, సో టెడ్డీ నీకు ఈ క్వశ్చన్, నువ్వు జనాలందరినీ కూడా నవ్విస్తూ ఉంటావు కదా, ఈ గెటప్ చూడగానే నువ్వు చేసే క్యూట్ మూమెంట్స్ అయి ఉండొచ్చు, లేదంటే డాన్స్ అయి ఉండొచ్చు, ఏదైనా ఎక్స్ప్రెషన్స్ ఇవి గెటప్ని యూజ్ చేసుకొని చేసేవన్నీ కూడా జనాలు నవ్వుతూ ఉంటారు కదా. సో మీరు ఏం చెప్పినా సరే జనాలు వింటారు, ఒక సెకండ్ ఆగి వింటారు అనమాట. సో మీరు బెట్టింగ్ యాప్స్ గురించి ఇంత బయట రప్చర్ అవుతూ ఉన్నప్పుడు, గొడవలు అవుతూ ఉన్నప్పుడు మీరు ఏవైనా వీడియోస్ చేశారా, బెట్టింగ్ యాప్స్ జోలికి పోకండి అని చెప్పి ఏవైనా వీడియోస్ మీ ఇన్స్టాగ్రామ్లో చేశారా? అంటే వీడియోస్ ఏం పెట్టలే కానీ సజెషన్ ఇచ్చాం మేడం చాలా మందికి. మా నుంచి మాకన్నా ఉన్న పెద్ద వాళ్ళకి చాలా మంది సజెషన్ ఇచ్చాం, పెట్టొద్దని డిలీట్ కూడా చేయించాం మా నుంచి అయితే. ఓకే, సో పర్సనల్ అంటే తెలిసిన వాళ్ళకి మనం చెప్పాం కానీ మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని యూజ్ చేసుకొని ఆ రకమైన సేవ ఎందుకు చేయలేదు మరి? అంటే మేము వేరే విధంగా చాలా మందికి చేసాం, కొన్ని అంటే ఈ థింగ్ కాకుండా వేరే వాటికి చేసాం మేడం. ఆ టైంలో వేరే బిజీ ఉండే వాళ్ళు ఆగాము కానీ వేరే వాళ్ళు చాలా చేసాం మేడం. ఓకే, సో మీ ఫైనల్ గోల్ అయితే యాక్టింగ్ పరంగా సెటిల్ అవ్వాలి, సేవ చేయాలి, రైట్? అంతే. సో బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నావు కదా టెడ్డీ, ఏ రకంగా ఎంటర్టైన్ చేస్తావు జనాలని మరి అక్కడ? టెడ్డీతో ఎంటర్టైన్మెంట్ చేయగలుగుతా, టెడ్డీ లేకుండా కూడా ఎంటర్టైన్మెంట్ చేయగలుగుతా మేడం. టెడ్డీతో అంటే ఒకటి మేడం, అక్కడికి వెళ్ళాక అంటే ఇంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చాం కదా మేడం, అంటే ఉన్న దాంట్లో 10 మందికి హెల్ప్ చేస్తున్నాం కదా. మేమే ఇక్కడ దాకా వచ్చినప్పుడు ఎదుటోళ్ళు చూసినప్పుడు వాళ్ళకు కూడా ఒక 10 మందికి కాబట్టి ఒక 20 మందికి అంటే ఎంతో మందికి చేయాలనే ఆశ కలిగిద్ది కదా మేడం, అంటే చేయాలన్న కోరిక. సరే అయితే ఒక పని చేద్దామా టెడ్డీ, మీ వైఫ్కి కానీ లేదంటే మీ ఇంట్లో ఏమంటారు ఫ్యామిలీ మెంబర్లో ఎవరో ఒకరికి కాల్ చేద్దాం. ఈ గెటప్లో మీరు జనాలందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు కదా, అంటే మీకంటూ సొంతగా ఏ వర్క్ చేయకుండా, సో ఎవరికన్నా కాల్ చేద్దాం. వాళ్ళు ఈ గెటప్లో మిమ్మల్ని చూడడము అంటే జనాలను ఇలా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా మీరు చేసే వర్క్తో ఒకసారి మాట్లాడదామా? ఓకే మేడం, కాల్ చేద్దాం ఎవరికన్నా. ఓకే, ఎవరికి చేద్దాం కాల్? పర్లేదు మ్యామ్, మీరు ఎవరన్నా పర్లేదు. ఓకే, మీ వైఫ్కి చేద్దాం ఫస్ట్. ఓకే మేడం, కాల్ చేయండి అయితే. హలో 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 హలో, యా వినిపిస్తుందా అండి? యా, మీ హస్బెండ్ ఈరోజు ప్లస్ టీవీ ఇంటర్వ్యూకి వచ్చారు. ఓకే, లైవ్లో ఉన్నారు, లైవ్లో కాల్ చేశాము. యా, ఓకే. సో మీ హస్బెండ్ ఇలా గెటప్ వేసుకొని అంటే పని ఏం లేకుండా దీన్ని లైఫ్గా చూస్ చేసుకొని జనాలందరికీ సేవ చేస్తూ ఉన్నారు కదా. సో ఇంట్లో మరి మీకు ఇదంతా ఓకేనా? అంటే జనరల్గా అయితే ఏ హస్బెండ్ వైఫ్ ఎలా ఆలోచిస్తారు, ఏదైనా మంచి జాబ్ చేయాలి, హ్యాపీగా సెటిల్ అవ్వాలి అనుకుంటారు కదా. మరి మీ హస్బెండ్ ఏమో ఇన్స్టా రీల్స్ ఇదంతా అంటున్నారు కదా, మీకు ఓకేనా? ఓకే అండి, కానీ అంటే నేను కూడా చెప్పాను వర్క్ వెళ్తే బాగుంటది కదా, ఇంట్లో ఇబ్బంది అవుతుంది అని చెప్పాను. ఆహా కాదు, హెల్ప్ చేస్తే మనకు కూడా ఏదో ఒకటి నెక్స్ట్ ఏదో ఒకటి ఉంటది కదా అని చెప్పారు అనమాట. ఓకే, మీరు హ్యాపీ అయినా మరి ఆ సమాధానంకి? హ్యాపీ అండి. ఎప్పుడైనా గొడవలు పడ్డారా అంటే దీని గురించి? పడ్డాము. అవునా? ఎప్పుడైనా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడి బాగా అంటే మీరు అరే ఏంటి అసలు నా లైఫ్ ఎందుకు ఇలా అయ్యింది అన్న బాధపడ్డ సిచ్యువేషన్ ఉందా మీకు పర్సనల్గా?
కదా, ఇవన్నీ ఎందుకు అనుకున్నాము. ఓకే. ఆ, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మరి మీ హస్బెండ్? మనకి నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏమో ఏదో ఒకటి అవకాశం ఉంటది కదా అని చెప్పారు అనమాట. ఓకే. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా మీది? లేదండి, అరేంజ్ మ్యారేజా? ఓకే. మీ పేరు చెప్పమంటే మిసెస్ టెడ్డీ అన్నారు. అండి. మీ పేరు చెప్పమంటే పేరు చెప్పలేదు, మిసెస్ టెడ్డీ అన్నారు. అవునా? ఎస్. మరి మీ హస్బెండ్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ఇంటర్వ్యూ ద్వారా? చెప్పండి. అంటే ఒక్కళ్ళు కాదు కదా, ముగ్గురు మీద కష్టంగా. ఇప్పుడు ఇదే కంటిన్యూ చేయమంటున్నారా లేదంటే జాబ్ లో జాయిన్ అవ్వమంటున్నారా? అంటే ఏం చెప్పినా కానీ ఖచ్చితంగా దీని మీద ఏదో ఒకటి వచ్చింది మనకంటూ అని చెప్తున్నారు అనమాట. ఓకే. డబ్బులు ఇస్తారా ఇంట్లో? అండి. డబ్బులు ఇస్తారా ఇంట్లో? చూసుకుంటారు, మొత్తం దాన్ని చూసుకుంటారు కదా. ఓకే. సరే అండి. అదే మీరు అంటే నార్మల్గా అడుగుతున్నా అనమాట వీళ్ళని, ఎలా ఉంటుంది ఏంటి, మీ వైఫ్ సపోర్ట్ ఉన్నారా లేదా అని అడిగాను. కొంచెం ఇబ్బందులు ఉన్నా అప్పుడప్పుడు సపోర్ట్ ఉంటారండి, డెఫినెట్గా వాళ్ళ సపోర్టే కదా ఈరోజు వీడి వరకు తీసుకొచ్చింది అని అన్నారు. అందుకే కాల్ చేశాను నిజమేనా కాదా అని. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఓకే. మాట్లాడలేదు తను ఇంత ధైర్యంగా మాట్లాడిందంటే చాలా గ్రేట్. అవునా? ఓకే. సో మీ లవ్ స్టోరీస్ ఉన్నాయా ఏమన్నా ఇద్దరికి? లేవు మేడం. లేవు మేడం. ఫస్ట్ నాకు ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన కార్ నుండి మీ విన్నే కొడుతుంది తెలుసా ఎందుకో పవన్. ఫస్ట్ నుండి నాకు డౌట్ మొత్తం ఏ క్వశ్చన్ అడిగినా నీ ఎక్స్ప్రెషన్ కంప్లీట్ డిఫరెంట్ ఉంది. నాకు ఎవ్వరు లేదు అసలు, లవ్వులకి లేవు. నేను ఉన్నారా నిన్ను అడగలే అసలు. ఇంకా నేను గుమ్మడికాయ దొంగలేవారంటే నేనే అన్నట్టు ఉన్నది. క్వశ్చన్ అదే వచ్చింది కదా మేడం. నేను అటు చూసిన తిరగలేదు, ఇంకా లేరు 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 అంటే చెప్తున్నాడు. సరే మీరు కాసేపు అయితే మ్యూట్ లో ఉండండి, చెప్పండి. ఈయన గర్ల్ ఫ్రెండ్ ఉందా? అదే నన్ను అడుగుతున్నా. ఆయనకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడుగుతున్నా నేను. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా అని వాళ్ళని అడుగుతున్నా. అంటే మేము చూడడానికి అయితే ఎప్పుడు లేదు మేడం. మీరు చూడనప్పుడు ఉంది. 24 hours మాత్రమే ఉంటాడు మేడం. ఇంకా మేము చూడకుండా మేము చూడనప్పుడు లేదు అంటే పడుకున్నప్పుడే మేడం. ఇక పడుకున్నప్పుడే. రాజు ఫస్ట్ పెయిన్ లో మంచిదైతే సెకండ్ పెయిన్ లో ఏంది? అవునా కాదా? అంటే మాతో పాటే ఉంటాడు ఇది ఎప్పుడు. మాకైతే ఇప్పుడు అట్లా ఏం అనిపించలేదు మేడం. ఓకే. మీరు కూడా అంటే ముగ్గురు కలిసి ఒకటే రూమ్ లో ఉంటారా? ఆయన ఫ్యామిలీ కదా. ఆఫీస్ ఉంది మేడం మాకు, కొత్త మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర. ఎంతసేపు ఉంటారు ఆఫీస్ లా? పొద్దున్న పోతే నైట్ వరకు ఆడ ఉంటాం. కొన్ని రోజులు ఆడే పడుకుంటాం, అక్కడే పడుకుంటాం మేడం. తిని కొన్ని రోజులే కదా, మిగతా కొన్ని రోజులు. ఓకే. ఆయన గురించి చెప్పైతే. ఆయనకి నిజం చెప్పండి. ఆయనకున్న మా స్టైల్ కైనా ఫ్యాషన్ కైనా ముందు అది ఇవ్వాలి, తర్వాత మనకి ఏదైనా అంటే ఆటోమేటిక్ వస్తారు కదా. ఆయనకి ఎందుకు పాపం తొందరపడి పెళ్లి చేసిరు? అది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల చేసుకోవాల్సి వచ్చిందా? ఓకే. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎవరు హ్యాండిల్ చేస్తారు? ముగ్గురు అప్లోడ్ చేయడం అయినా టైమింగ్స్ అదంతా కూడా అంటే ఎవరో ఒకరు చెప్తే అప్లోడ్ చేస్తారు. ఫ్లెక్సిబుల్ గా ఎవరికి ఉందో వాళ్ళు చేస్తారు మేడం. ఇప్పుడు ముగ్గురికి ఉంది కాబట్టి సరే మీ ఇద్దరు పనిలో ఉన్నా తను చేస్తాడు, లేకపోతే తన పనిలో ఉన్నా మేము ఓకే. మీ ఫ్రెండ్షిప్ ఓన్లీ వీడియోస్ వరకేనా లేదంటే పర్సనల్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వరకు కూడానా? ఏదైనా ఉంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెడ్డీకి ఆల్రెడీ మ్యారేజ్ అయింది, ఒక పాప ఉందని కదా. సో ఆయనకి ఏదన్నా ఎమర్జెన్సీ నీడ్ ఉంది, అమౌంట్ కానీ లేదంటే ఇంకేదన్నా అవసరం వచ్చింది, సో మీరిద్దరు సహాయం చేస్తారా? అంటే నీతో కొంచెం అమౌంట్ ఇద్దరికి వెళ్ళి చేయడము అలా ఏమైనా, లేదంటే ఓన్లీ వీడియోస్ పరంగా మాత్రం? వీడియోస్ కాదు మేడం, అవుట్ ఆఫ్ ది స్క్రీన్ కూడా వేరే ఉంటుంది మేడం. ఫ్యామిలీ అనే కాదు, ఇంకంత మించి ఎక్కడ ఆయనకే కష్టమే రాని, ఆయనకే కష్టమే రాని, నాకే కష్టమే రాని, ముగ్గురు దేనికైనా ముందుంటాం. మీ ఇద్దరు కలిసి నేను ఆడుకున్న రోజులు ఉన్నాయి ఈ గెటప్లు ఉన్నప్పుడు? లేదు మేడం, ఆ కష్టం మాకు తెలుసు కాబట్టి మేము ఏనాడు ఆడుకోలేదు, ట్రోల్ కూడా చేయలేదు మేడం. ఎందుకంటే దాని లోపల పడే బాధ కష్టం చాలా ఉంటది మేడం. దాని గురించి మేమిద్దరమే చూస్తాం. సో ఇప్పుడు మీరు చూడొచ్చు తర్వాత అది అనేది ఆ కష్టం ఏంది అదంతా చేసి వచ్చిన తర్వాత ఎట్లుంటది ఏంటంటే మా ఇద్దరికి తెలుసు. అలా చేస్తా ఉంటే మాకు బాధ ఇస్తుంది కదా మేడం, మేమేం చేయగలుగుతాం. టెడ్డీలో ఉన్నప్పుడు ఓన్లీ వర్క్ మేడం. టెడ్డీ తీసేసిన తర్వాత ఆడుకోవడం అనేది అది వేరే ఉంటుంది. ముగ్గురు ఇక తగ్గ ఫార్ అన్నట్టు ఉంటుంది మేడం. ఎక్కువ అల్లరి చేసేది ఎవరు? మీరే చెప్పండి మేడం. మీరు తీడపడి చేసేది ఈయనే అనిపిస్తారు. ఎందుకు ఫస్ట్ నుండి ఎక్కడైనా ఇరికిచ్చేది కూడా ఈయననే అనిపిస్తుంది నాకు.
చిన్నోడుగా మేడం అన్ని తెలుగు. మా ఇద్దరితో పోలిస్తే తను ఆహా, చిన్నోడే. చిన్నోడా 1 year చిన్న. ఓకే ఓకే అదే కొడుతుంది ఆ వైపు నుండి ఎక్కువ. ఓకే, మరి ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిలు పర్సనల్ గా అంటే మీరు బాగున్నారు అని మెసేజ్ అట్లా ఏం రాలే? మీకు అనిపించిందా మేడం ముగ్గురు మోహన్ అని? వాళ్ళకే అనిపిస్తుంది, అమ్మాయిలకి ఎవరికి. అయ్యో, మరి అంత ఘోరంగా ఎందుకు అనుకుంటే పెళ్ళిళ్ళు కావనుకుంటుర్రా మీకు? పెళ్లి ఆ టాపిక్ వచ్చేసరికి ఆటోమేటిక్ ఎవరో ఎవరో మేడం. ఎవరైనా ఓకే కదా. మంచిగా అయితే ఓకే మేడం. ఎట్లా బోర్డు వేసుకొని తిరుగుతారా? అంటే పేరెంట్స్ చూస్తారు కదా మేడం. పేరెంట్స్ కైనా సరే వీళ్ళు బోర్డు వేసుకొని తిరుగుతారా? అది ట్రావెలింగ్ బట్టి ఉంటుంది. డ్రమ్ములలో పెడుతుంటా. అది లేదు మేడం. కానీ ఇప్పటి వరకు అయితే మా ముగ్గురి మధ్యలో అమ్మాయి అనే టాపిక్ అయితే రాలేదు. వర్క్ విషయంలో ఉన్నప్పుడు కానీ బయట కానీ ఎక్కడైనా కానీ అమ్మాయి అనే టాపిక్ అయితే రాలేదు మేడం. గొడవలు పడ్డారా మీ ముగ్గురు ఫుల్గా వీడియోస్ పరంగా? అంటే ఇక వద్దురా బాబు అసలు ఈ వీడియోస్ అసలు నేను మీతో చెయ్యను అన్నట్టు? అట్లా కాదు మేడం. ఇప్పుడు సో ఆన్సర్ టాపిక్ అనుకుంటాం, ఆ టాపిక్ ఇప్పుడు వద్దు, అది రేజ్ చేస్తే మళ్ళీ ఎవరో ఒకరు మనోభావాలు దెబ్బతింటాయి. ఇలా టాపిక్ గురించో మేము అనుకునే కంటెంట్ గురించో ఈ రోజు ఇది చేద్దాం మా డైలీ షెడ్యూల్ ఇట్లా గొడవలు ఉంటాయిలే కానీ ఎప్పుడు నువ్వు ఇది నాకు ఇది వద్దు అనేది ఏమి ఉండదు మేడం. ఓకే, కంటెంట్ పరంగా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఎవరిది ఉంటది? ముగ్గురు మేడం, ఏదైనా ముగ్గురు. ఓకే, సెపరేట్ రైటర్ లేకపోతే లేదు అట్లా మేడం, ఏం ఏం ఉండదు? లేదు. ఏదున్నా కాన్సెప్ట్ ఒక రైటర్ ఉంది మేడం, బయట తీయాలి. సెల్ఫ్ రైటరా? మేము ఎగ్జాంపుల్ అంటే ఒక్కొక్క వీడియో మేడం, ఒక వీడియో ఇతను రాయొచ్చు, నేను రాయొచ్చు, వీడియో రాయొచ్చు, ఇక్కడికి నచ్చితేనే పెడతాం. ఒక లైన్ ఒకరికి రావచ్చు, అది ముగ్గురు డెవలప్ చేస్తాం మేడం. ఓకే నాకు ఒక ఐడియా వచ్చిందంటే మేడం దాన్ని ఎలా చేయాలి అనేది వీళ్ళిద్దరు కూడా ఇంకొంచెం ఆలోచిస్తారు. ఓకే, సో దాన్ని అది విధంగా చేసి ఒక కొలిక్ వస్తుంది మా కంటెంట్ అనేది. వీడియో ఒక్కడికి నచ్చినా మా నచ్చకపోతే పెట్టాం, ముగ్గురికి నచ్చితేనే ముగ్గురికి నచ్చితేనే పెడతాం. ఓకే, ముగ్గురికి నచ్చాల్సిందే. మేజర్ గా సో నచ్చాలి, కన్విన్స్ చెయ్యాలి, అది ఎందుకు పెట్టాలనేది కూడా కన్విన్స్ చేయాలి. ఇద్దరైనా ఒక్కలైనా. ఓహో, ఇంకో ఇద్దరిని. అంతే మేడం. ఈయన కన్విన్స్ అవుతాడా? ఇప్పుడు మేమే కన్విన్స్ అవ్వకపోతే జనాలు అంటే కన్విన్స్ అవుతారు అదే, మేడం. ఈయన కన్విన్స్ అవుతాడా? కొన్ని దగ్గర అవ్వడు మేడం. ఎందుకంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది కదా మేడం. నేను positive అంటే తను negative అంటే తన పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్తాడు మేడం. ఓకే, తిని పాయింట్ ఆఫ్ వ్యూ, నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ, ముగ్గురిది మెర్జ్ చేసుకొని ఒక న్యూట్రల్ దాంట్లో వెళ్తాం మేడం. ఓకే. సో ఫైనల్ గా అయితే ఎవరో ఒకరు ముగ్గురులో బిగ్ బాస్ కి వెళ్ళాలి అంతే. ఒక్కరు వెళ్ళినా హ్యాపీ, Happy, ముగ్గురు వెళ్ళినా హ్యాపీ. ఒక్కరు వెళ్ళినా కూడా మీరు మీ ఫ్రెండ్సే కాబట్టి సో ఆపర్చునిటీ వచ్చింది అని హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ కాదు మేడం, ఫ్యామిలీ. ఫ్యామిలీ, అదే ఫ్యామిలీ కాదు. ఏనాడు నీకు ఇది రావాలి ఇప్పుడు ఆశపడరు మేడం. ఏదైనా ముందుకు హెల్ప్ చేస్తూనే ఉంటాడు దేనికైనా. ఓకే, నేను వెళ్తే వీళ్ళు లాక్కపోతుందిగా మేడం, వీళ్ళు వెళ్తే నా లాక్కపోతారు ఏటైనా. ఈయన కొంచెం డౌట్ అనిపిస్తాడు. ఆ దేవుడికే తెలియాలి, ఆ దేవుడికి ఆ పవన్కే తెలియాలి. అవును, అంతేనా? ఏ హీరో అంటే ఇష్టం పవన్ నీకు? ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారా? అంటే ఒకప్పుడు ఉండేది, తర్వాత ఇప్పుడు సూర్యకి వచ్చింది. ఇప్పుడు సూర్య ఎందుకు వచ్చింది అట్లా? టైం ని బట్టి మారిందంట. పవన్ కళ్యాణ్ అంటే అప్పుడు చిన్నప్పుడు కొంచెం ఇష్టం ఉండేది, తర్వాతకి నాకు ఎందుకు కొంచెం సూర్య మీద చూడని ఇంకా ఎక్కువ ఇష్టం. ఇటు ఎక్కువ ఇష్టం వచ్చిందా? మంచిగా అనిపిస్తుంది, కొంచెం తీసే మూవీస్ కూడా కొంచెం. అంటే ఇప్పటికీ పవన్ కళ్యాణ్ మూవీస్ వస్తే ఖచ్చితంగా చూస్తాం మేడం. అట్లని కాదు, అందరి సినిమాలు చూస్తాం, ఇప్పుడు కొంచెం స్పెషల్ గా చూస్తాడు అంతే, అట్లనేం లేదు. ఓకే, వెనకేసుకొస్తున్నాడు బానే. అట్లనేం లేదు మేడం, ఎందుకంటే ట్రాన్స్మిషన్ ఏం లేదు, ఎవరి కష్టం వాళ్ళది మేడం, ఏ హీరో కష్టం వాళ్ళది. వాళ్ళు ఎక్కువ తక్కువ అందరూ ఒకటే. మీరు అంత ఎక్స్ప్లెయిన్ అవసరం లేదు, నేను కాంట్రవర్షియల్ లో పడేయట్లేదులే మిమ్మల్ని. నార్మల్ గా చెప్తున్నా మేడం, అది ఎవరి ఇష్టం వాళ్ళది. మనం ఏ హీరోయిన్ ఇష్టపడాలనేది ఆ టైంలో ఒక సినిమా నచ్చుతుంది, ఒక సినిమా నచ్చదు, దానిలో ఏం లేదులే. కానీ బిగ్ బాస్ కి మరి ఏమంటారు 9 members కి ఛాన్స్ ఉందన్నారు కదా నార్మల్ ఆడియన్స్ కి. సో వీడియోస్ పంపించాం మేడం. ఓకే, సో ఈ ఇంటర్వ్యూని కూడా యూజ్ చేసుకొని ఒకసారి మీ ఫ్యాన్స్ కి కానీ మీ ఫాలోవర్స్ కి ఏమంటారు మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళందరికీ, లేదంటే యూట్యూబ్ వాళ్ళకి, లేదు అంటే బిగ్ బాస్ ఫ్యామిలీకి కూడా ఒకసారి రిక్వెస్ట్ చెప్పండి, మరి ఇంటర్వ్యూ క్లోజ్ చేద్దాం. ముందుగా అందరికీ నమస్కారం. బిగ్ బాస్ ఫ్యామిలీ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరికీ నమస్కారం. ఇన్ని రోజులు మమ్మల్ని ఎలాగైతే సపోర్ట్ చేశారో ఇప్పటి నుంచి కూడా మేము ఒక గోల్ అనుకున్నాం. గోల్ అంటే ఒక పాయింట్ అనుకున్నాం, దానికి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మనం చేసే పని నిజాయితీగా ఉంటే జనాలే యాక్సెప్ట్ చేస్తారు మేడం, అది మేము ఖచ్చితంగా నమ్ముతాం. కొన్నిసార్లు ప్రజల్ని నమ్మొద్దని చాలా మంది అన్నారు, అవన్నీ రాంగ్ అని ప్రజలే ప్రూవ్ చేశారు మాకు ఒక మూమెంట్లో. కాబట్టి అలాగే ప్రూవ్ చేసి ఈసారి మా ఖమ్మం టెడ్డీని బిగ్ బాస్ వరకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మన ప్లస్ టీవీ ప్రజల సాక్షిగా, ఖమ్మం టెడ్డీ ఇన్స్టా పేజ్ ప్రజల సాక్షిగా, ఖమ్మం టెడ్డీ ఫ్యామిలీ తరఫున అందరూ మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, టెడ్డీ ఫ్యామిలీ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. సో
నిజంగా అంటే కామన్ మ్యాన్స్ లో నుండి మీరు కూడా ఒకరు అవ్వాలని మేము కూడా ప్లస్ టీవీ నుండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఆ ఛాన్స్ మీకు వస్తే మాత్రం డెఫినెట్ గా ఆఫ్టర్ బిగ్ బాస్ మళ్ళీ మీరు మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి, మళ్ళీ తప్పకుండా. మాట్లాడదాం బిగ్ బాస్, అప్పుడు ఫేస్ తో మాట్లాడదాం. తప్పకుండా. సో చూసారు కదా, అది మన ఖమ్మం టెడ్డీ ఫ్యామిలీ స్టోరీ అన్నమాట. చిన్న షార్ట్ అండ్ స్వీట్ ఇంటర్వ్యూ ఇది. తన గోల్ బిగ్ బాస్లోకి ఎంటర్ అయ్యి తన ఫేస్ని రివీల్ చేయాలి, అక్కడి నుండి తనకంటూ ఇంకా కంప్లీట్ తన ఒరిజినల్ ఫేస్ లైఫ్ని స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాడు. సో అలాంటి కామన్ మ్యాన్కి మనం సపోర్ట్ చేయాలి, మనం అందరం కూడా అండగా ఉండి బిగ్ బాస్ వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనది. సో ఒక కామన్ మ్యాన్ కోరికను తీర్చడం మనం అందరి బాధ్యత. సో ట్రై చేద్దాం, మన వంతు సహాయం చేద్దాం అక్కడి వరకు వెళ్ళడానికి. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.